రోజు మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు బాలమణిమ గారు ఉన్నారు. ఈ కార్యక్రమం కోసం మీరు కాల్ చేసిన నంబర్లు 914023310716 అలాగే 919505508601. నమస్తే బాలమణిమ గారు. సో ముందుగా చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారితో మీ వేదిక ద్వారా మాట్లాడటం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. బయట ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రం వైపు చాలా చురుగ్గా, హ్యాపీగా, ఆనందంగా చూస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థితిగతుల మీద చాలా క్షుణ్ణంగా అవగాహనతో ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో నిజంగా అతలాకుతలమైనటువంటి పరిస్థితులు మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తా ఉన్నారు. వారితో నేను కూడా పాలు పంచుకునడం నాకు చాలా ఆనందంగా ఉంది. బాలమణిమ గారు, ఇప్పుడు యాత్రల పర్వం సాగుతుందని చెప్పొచ్చు. సో చంద్రబాబు యాత్ర వస్తున్నా మీకోసం ఏదైతే ఉందో అది పాలమూరు నుంచి ఫస్ట్ మీ జిల్లా, పాలమూరు జిల్లా నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పి ఆ తర్వాత అనంతపురంకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదే చూసినట్టయితే కనుక ఆయన 9 ఏళ్ల పాలనలో పాలమూరు జిల్లాని ఆయన దత్తత తీసుకున్న పరిస్థితి. సో మరి వివక్ష అంటారా దీన్ని, మీరేమంటారు? చిత్తశుద్ది లేనటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదనేది నా భావన. ఎందుకంటే తను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను సర్పంచ్ గా చేశాను, జడ్పీటీసీగా చేశాను. ఒక మహిళని కూడా చూడకుండా నన్ను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి నా చెక్ పవర్ కూడా కట్ చేసి అంటే లోకల్ బాడీ వ్యవస్థలో సర్పంచ్ ఉండేటటువంటి పవర్ కూడా తీసేసినటువంటి ఒక మహిళను తీసేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. ఎందుకు చెప్తున్నానంటే అతనికి నిజంగా చిత్తశుద్ది లేదు. పాలమూరు జిల్లా పైన చిత్తశుద్ది ఉంటే తనకు 9 సంవత్సరాల పీరియడ్ లో ముఖ్యమంత్రిగా ఉండి దత్తత తీసుకుంటానని చెప్పిండు. ఆ రోజులో నేను జడ్పీటీసీని. అప్పుడే చెప్పిన, అయ్యా నీవు మా పాలమూరు జిల్లాను దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదు, నిన్నే మేము దత్తత తీసుకుంటాం. నీవు దత్తత తీసుకుని మా జిల్లాకు ఉరగబెట్టింది ఏమీ లేదు. నీవు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినానని నీ కార్యకర్తలు గాని, నీ నాయకులు గాని, నీ ఎమ్మెల్యేలు గాని ఎవరన్నా చెప్పిన విషయాన్ని నీకు ఒక్కసారన్నా గుర్తు చేసిందా? పాలమూరు జిల్లా వలసల జిల్లా, లేబర్ జిల్లా. మరి పాలమూరు జిల్లాను పసిడి జిల్లాగా మార్చాలనే భావన నీలో లేనప్పుడు పాలమూరు జిల్లా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కొనసాగిద్దామండి. వంశీ కాల్ చేస్తున్నారు, సింగపూర్ నుంచి మాట్లాడుతున్నారు ఆయన. వంశీ గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. నాగమణిమ గారు ఉన్నారు మనకి. నమస్కారం అమ్మా. నమస్కారం అన్నా. అమ్మా బాగున్నారా? బాగున్నామన్నా. అమ్మా ఒకటే ఏం లేదు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చాలా నేను అందరికంటే ఎక్కువ అభిమానిని. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ప్రస్తుతం జగన్ లోపల ఉన్నారు. ఓకే, అది వదిలేద్దాము. మొన్న మన ఎలక్షన్స్ లో అత్యధికంగా మన పార్టీ గెలిచింది. మళ్ళీ దాంట్లోకి ఏంటంటే కొండ సూర్యకాయ గారు 100-200 ఓట్లతో ఓడిపోయారు. నైతిక విజయం మనదే అన్నా, మనదే. అది దానికి కానట్లేదు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటి సంకేతం ఏంటంటే దీన్ని భారతీయ జనతా పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున మన కొండ సురేఖ గారు ఎవరైతున్నారో మినిస్టర్ పదవిని త్యాగం చేశారు, తర్వాత ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు. తను గెలిచే పరిస్థితిలో ఉండి ఓడిపోయారు. అయితే ఇప్పటికీ ఆమె పరిస్థితి ఏం మారలేదు. పరకాలలో ఆమెకు ఉన్న పరిస్థితి ఆమెకు ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొండ సురేఖ గారే ఫస్ట్ ఉంటారు. తెలంగాణ ఇక రాయలసీమ సీమాలో తెలంగాణ ఏర్పడితే కొండ సురేఖ గారు ఉంటారు. ఆ సురేఖ గారు ఇప్పుడు కొంచెం డల్ అయిపోయారు. అసలు పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది? ఇక్కడ చెరుకూరి శ్రీనివాసరెడ్డి అని కొత్త జిల్లా కన్వీనర్ వచ్చారు. ఆయనకి మరి కొండ సురేఖ గారికి మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయిందా? సురేఖ గారు అంటే చాలా ఇష్టం. కొండ మురళి గారు ఇప్పుడు ఇదివరకే మన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయమని సీఎం గారు ప్రజెంట్. అన్న ఇవన్నీ పార్టీలో కొన్ని చేరికలు ఇవన్నీ జరుగుతుంటాయన్న. సురేఖమ్మ గారు డైనమిక్ లేడీ. తర్వాత మొట్టమొదటిసారిగా పదవికి త్యాగం చేసినటువంటి నాయకురాలు ఎవరంటే తెలంగాణలోనే కాదు సీమాంధ్రలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సురేఖమ్మ గారిని చాలా మెచ్చుకుంటారన్న. నెంబర్ 1 స్థానంలో ఉంది. మరి ఆమె డల్ అయింది అని మీరు అంటున్నారు కానీ మాకైతే ఆ విధంగా కనిపించడం లేదు. మొన్న ఏదో కొంచెం తనకు ఇబ్బంది ఉండి పర్సనల్ గా రాలేకపోయింది. మొన్న మన హైదరాబాద్ లో జరిగినటువంటి దీక్షకు, విజయమ్మ గారు చేసినటువంటి దీక్షకు అనేది మాకు తెలిసినటువంటి సమాచారం.
ఈ రోజు మాకు ఉదయం సీజీసీ మీటింగ్ జరిగింది. అమ్మ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు వచ్చిండ్రు, మరి సురేఖమ్మ గారు కూడా వచ్చిండ్రు. రేపు జరగబోయేటటువంటి పరిణామాలలో ఓదార్పు యాత్ర చేస్తే బాగుంటుందా, పాదయాత్ర చేస్తే బాగుంటుందా అనే దాని మీద చాలా కీలక నిర్ణయాలలో తను కూడా తనకు ఉండేటటువంటి సబ్జెక్టును ఏ విధంగా పోతే బాగుంటుంది అనేది చాలా వివరంగా చెప్పడం జరిగిందన్న. ఎందుకంటే ఇప్పుడు వేదిక ద్వారా నేను ఆ విషయాలు చెప్పవద్దు కాబట్టి చాలా ఫ్రీగా ఉందన్న. సురేఖమ్మది ఎలాంటి ఇబ్బంది లేదు. సురేఖమ్మ మీరు అన్నట్లు నెంబర్ 1 స్థానంలో తెలంగాణలో ఉండబోతుందన్న. సుబ్బారెడ్డి గారు కాల్ చేస్తున్నారు కువైట్ నుంచి. సుబ్బారెడ్డి గారు నమస్తే అండి. హలో సుబ్బారెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. అమ్మా రాజశేఖర ఎట్లా చేసింది అందరికి మనకు తెలుసు. అన్న విజయమ్మ ఇంట్లో నుంచి బయటకు రాకుండా అన్న బతికినావా? అవునన్నా. ఈ పొద్దు మీరు మా ఆడోళ్ళంతా మహిళలంతా ఒకటయ్యి మా విజయమ్మను ముందుకు తేవాలి అన్న. ఎప్పుడైనా సరే ఎన్ని టైంలో అయినా సరే అన్న నేను చిన్నపిల్లడప్పుడు నుంచి రాజారెడ్డి రాజశేఖర గారి అందరిలో ఉండేవాడిని నేను అన్న. ఈ పొద్దు మీరు మా విజయమ్మను బయటకు వచ్చి తిరుగుతాంటే మాకే బాధ వేస్తుంది అన్న. వాటికందుకు మీ మహిళలంతా అండగా ఉండాలి. మా జగన్ ఎక్కడున్నా సరే ఊళ్ళో ఉన్నా ఒకటే బయట ఉన్నా సరే పులిగానే ఉంటాది. అవునన్నా. నాకు ఎక్కడున్నా సంతోషమేను. లోపల ఉన్నా గెలుస్తాడు, బయట ఉన్నా గెలుస్తాడు అన్న. దాని గురించి మా విజయమ్మకు మీ ఆడోళ్ళంతా మాకు సపోర్ట్ చేయాలి. తప్పకుండా అన్న, తప్పకుండా. విజయమ్మ గారు మనకు స్ఫూర్తిగా నిలుస్తారు. విజయమ్మ గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బేరీ చేసుకుని మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ఈ కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కుమ్మక్కై తూట్లు పొడుస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి తన భర్త చనిపోయినటువంటి పుట్టే బాధను కూడా తన పుట్టలో పెట్టుకుని తన కొడుకును జైల్లో పెట్టినప్పటికీ ప్రజల పక్షాన ప్రజల క్షేమాన్ని కోరుతూ ఈ రోజు విజయమ్మ గారు మన మధ్యలో ప్రజల మధ్యలో ఉంటున్నారు. కాబట్టి ఆమెకు మా మహిళలందరి ఆదరాభిమానులతో పాటు పైనుండేటటువంటి భగవంతుడి ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయన్న. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ మన మధ్యలో తిరుగుతారన్న. రేపు కాబోయే సీఎం ఎవరంటే ఒక జగనన్న అనేది ప్రజల ఆశాభావం అన్న. నాగరాజు గారు కాల్ చేస్తారు కువైట్ నుంచి. నాగరాజు గారు నమస్తే. అదే బాగున్నారా? నేను బాగున్నానండి, మాట్లాడండి. అక్కకి ఉన్న బాగున్నాము అన్న. నమస్కారం అన్న. అక్క బాగున్నా అక్క? బాగున్నామన్నా, మీరు బాగున్నారా? బాగున్నా అక్క. మీ డిస్టిక్ లో ఒక నాయకుడు ఉన్నాడు అక్క, తెలుగుదేశం బుడబుడక నాయకుడు. అతను రేవంత్ రెడ్డి గారు అన్న. ఈ రోజు ఒక ఛానల్ కి అది చర్చలోకి వచ్చాడు ఆయన. ఆయన ఏం మాట్లాడుతాడో తెలియదు. ఆయన అంటాడు రేవంత్ మన షర్మిలా మేడం వచ్చి వివేకానంద రెడ్డి ఎస్వి సుబ్బారెడ్డి సపోర్ట్ చేస్తా ఉన్నట్టు, భారతి మేడం వచ్చి రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొక అతని పేరు మర్చిపోయినా, వాళ్ళిద్దరు సపోర్ట్ చేస్తా ఉన్నట్టు. అంటే ఈయన తెలుగుదేశం పార్టీ గురించి ఎంక్వైరీ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దృష్టి పెట్టుకుని పాపం ఆయన కష్టపడి ఆయన సిఐడిగా మన చంద్రబాబు నాయుడు గారిని సిఐబినో లేకపోతే సిఐడి గానో ఇస్తే, సిబిఐగానో సిఐడి గానో అతనికి పోస్ట్ ఇస్తే బాగుండదు అనుకుంటా ఉన్నాను. ఆ బుడబుడకు ఆయనకు ఆయన ఈ రోజు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను మేడం. ఆయనకు ఈ రోజు చర్చకు వచ్చాడు ఒక టీవీ ఛానల్ లోకి. మా కులాన్ని అంటే నా కులాన్ని అంటే నేను ఏ కులం ఉన్నానో ఆ కులాన్ని కించపరుస్తూ ఒక మాట అన్నాడమ్మా. అతనికి బుద్ధి జ్ఞానం ఉంటే ఇంకొకసారి ఎప్పుడే గాని కులం పేరు ఎత్తకన్నా మాట్లాడమని మీ ఈ సాక్షి టీవీ ద్వారా ఈ వేదిక ద్వారా అతని స్ట్రాంగ్ మెసేజ్ రేవంత్ రెడ్డి గారికి బీసీ కులాన్ని ఎత్తి మాట్లాడాడు. చాలా హీనంగా మాట్లాడాడు. చెప్పండి, బాధ్యతగా పోస్ట్ లో ఉండి ఎమ్మెల్యేగా ఉండి కులాల గురించి మాట్లాడటం ఎంతవరకు? చాలా తప్పన్నది చట్టంలోనే ఉంది. కులాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఏ ప్రజాప్రతినిధికి కూడా లేదు. తనకు చిత్తశుద్ది అనేది లేదన్నా. ముఖ్యంగా చీము నెత్తురు అనేది ఏ కోశాన రేవంత్ రెడ్డి గారికి లేదు. పాలమూరు జిల్లాగా నా మండలంలో నా గ్రామంలో తిరిగిపోయినటువంటి వ్యక్తి. అతని స్థితిగతులు ఏంటో పాలమూరు జిల్లా వాసులందరికీ కూడా తెలుసు. తను కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలవడానికి మీరు ఇప్పుడు అన్నారు బుడబుడకల వేషమని, అట్లాంటి బుడబుడకల వేషాలు వేసి చొక్కా దించుకొని ప్యాంటు దించుకొని తన కార్యకర్తలతోనే దాడి చేపించుకొని కింద పడి పైన ఊర్లి ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తి. తను ఎమ్మెల్యే అయిన తర్వాత కొడంగల్కు ఒక్క రోజన్నా వెళ్లి ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేసిందంటే న్యాయం చేసినటువంటి పాపాన పోలేదు. మరి ఈ రోజు ఓన్లీ టీవీలకే పరిమితమై చంద్రబాబుతో మళ్లీ
మెప్పు పొంది మళ్లీ టికెట్ తెచ్చుకుందామనే ఆలోచన ఆశ తప్ప ప్రజలపైన చిత్తశుద్ది లేదన్నా ఈ టీడీపీ నాయకులకు గాని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గాని. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడమే శుద్ధ దండగన్నా. అతను ఒక వ్యక్తి కాదు, వేస్ట్ మనిషి. మీరు చెప్పినట్టు ఆ బుడుబుడుకల వేషం త్వరలోనే వస్తుంది. మరి అదే పనే తన చేయబోయేది కూడా. రైట్ అమ్మా. పాషా కాల్ చేస్తున్నారు మనకి సౌదీ అరేబియా నుంచి. పాషా గారు నమస్తే అండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, మాట్లాడండి. హలో, మాట్లాడండి. మేడం తో మాట్లాడాలి. మాట్లాడండి. బాలమణి గారు ఉన్నారు స్టూడియోస్ లో. నమస్కారం మేడం గారు. నమస్కారం అన్నా. నమస్కారం మేడం గారు. ఈ రోజున జగన్ సార్ మీద రకరకాల నిందలేస్తున్నారు. జగన్ సార్ ఒక బిజినెస్ మ్యాన్. ఈ రోజున సోనియా గాంధీ అల్లుడి మీద వచ్చిన నిందలకైతే వాళ్ళు ఏమంటారు, తను బిజినెస్ మ్యాన్ అంటారు. మరి ఆయన లోపల ఎందుకు వేయలేరు, మరి ఈ సార్ ఎందుకు లోపల వేశారు, అదో ప్రశ్న. అంటే ఈ చంద్రబాబు నాయుడు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కాపీ కొడుతున్నాడు, అది అందరికీ తెలుసు. నా ఉద్దేశం లాస్ట్ టైం పైన ఎందుకంటే చాలా కాలం ఉండొచ్చు. ఇప్పుడు నాకేందంటే, ఇప్పుడు మన వైఎస్ కుమార్తె పేరు కంటే వైఎస్ భారతమ్మ గారు జగన్ మిసెస్ పాదయాత్ర చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మీడియాలో వచ్చిన వార్తల్ని బట్టి పార్టీని పొద్దున విడిపోవచ్చు, మొక్కలు కావచ్చు అని అంటున్నారు, ఊహాగానాలు అంటున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొన్ని చైనాలో ప్రసాదాంధ్ర ప్రసారం అవుతుంది కదా, దాని గురించి ఏమంటున్నారంటే ఇన్ని కోట్లు దోచుకున్నాడు, అన్ని కోట్లు ఇదివరకు ఏమి ఎవిడెన్స్ దొరకలేదు, ఏం ప్రూఫ్ కాలేదు. డౌట్ ఆఫ్ బెనిఫిట్ కింద అతన్ని ఏందో రిమాండ్ లో పెట్టారు. అతను నేరస్తుడు కాదు, పూర్తిగా దోచుకున్నట్టు కాదు. అన్న ఒక్క విషయం మాత్రం అన్నా, ఈ ఓదార్పు యాత్ర పాదయాత్ర ఎవరు చేయాలి ఏమి కథ అనేది ఈ రోజు సీజీసీ మీటింగ్ లో చర్చ జరిగిందన్నా. దాన్ని రేపు జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకెళ్లి దానిపైన తీవ్రంగా చర్చించి షర్మిలమ్మ చేయాలన్నా, భారతమ్మ చేయాలన్నా, విజయమ్మ గారు చేయాలనేది ఒక ఆలోచన ఉందన్నా. షర్మిలమ్మ అనేది ఎందుకంటున్నారంటే, భారతి మేడం గారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయన్న, వ్యవహారాలు అంటే నాకు తెలిసినంత వరకు. మన విజయమ్మ గారి గారిని మేమే ముక్తకంఠంతో అందరం కూడా వద్దన్నాం. ఎందుకంటే వయసులో అమ్మ లాంటిది. మరి ఆమె తెగించి కూడా ఒక మాట ఏం చెప్తుందనంటే, ఓదార్పు యాత్ర కంటే ముందు పాదయాత్ర నేనే చేస్తా అంటుంది. మేమంతా కూడా దాన్ని ఏకీభవించలేదు. వద్దమ్మా, మీరు అట్లే ఉండండి, మీరు ప్రజల మధ్యలో ఓదార్పు యాత్రగానా లేకుంటే బహిరంగ సభలలోనా మీ సేవలు మేము అందించుకుంటాం, ప్రజల కోసం మీరు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు తీసుకుంటాం. కాబట్టి మహానేత రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నటువంటి జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పటికీ పులే గాని పులిని బోన్లో వేసే పులి పిల్లి కాదు. మీరు చెప్పిన మాటతో ఏకీభవిస్తే. ఇంకొక విషయం అన్నా, సోనియా గాంధీ గారి అల్లుడు గురించి మాట్లాడితే ఈ రోజు తను స్వచ్ఛందంగా సోనియా గాంధీ గారు ఒక మాట చెప్పాలన్నా, నా అల్లుడి పైన ఏ ఎంక్వైరీ చేసినా మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకు ఒక న్యాయము, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతారు, వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులను మాత్రం బయట పెడతారన్నా. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నా. తప్పకుండా మనకు మంచి రోజులు వస్తున్నాయి, జగనన్నకు న్యాయం జరుగుతుంది అనేది నా ఆశాభావం. మేడం గారు చెప్పండి, ఇందాక మన జిల్లా పాలమూరు జిల్లా గురించి మాట్లాడుతూ మీరు చెప్పారు, అంటే జెడ్పీటీసీగా ఉన్నప్పుడు అలాగే జరిగిన అన్యాయం గురించి మీరు మాట్లాడారు. అలాగే మొన్న ఇందిరమ్మ బాటలో సీఎం దగ్గర మీరు వికలాంగులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఏదో ఇందిరమ్మ బాట అంట సార్, ఇందిరమ్మ బాట అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిజంగా ప్రజల చేత ఓట్లు వేయించుకుని ప్రజల మధ్యలో తిరిగి ఉంటే నిజంగా అతనికి సారక బాధకలు ప్రజల కష్ట సుఖాలు తెలిసేది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మహానేత రాజశేఖర రెడ్డి గారు 1570 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రాణాన్ని ఫలంగా పెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూలోకంలో ఉండేటటువంటి పార్టీని అధికారంలోకి 2 టర్మ్స్ తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డిది. రాజశేఖర రెడ్డి గారి కష్టార్జితంలో రోషయ్య గారు ఒక టర్మ్ సీఎంగా అయ్యిండు. మళ్లీ అతన్ని పక్కకు జరిపింది, మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టింది. ఇందిరమ్మ బాటని నా పాలమూరు జిల్లాకు నా సొంత తాలూకా దేవరగద్ర హెడ్ క్వార్టర్కి వచ్చిండు. మొదటి మీటింగు, మొదటి రోజు నేను ఒకటే చెప్పాను సార్, అక్కడ వికలాంగులతో ముఖాముఖి కార్యక్రమం కదా, పాలమూరు జిల్లాలో 26,000 పెన్షన్లు రద్దు చేసిండ్రు, 20,000 రేషన్ కార్డులు రద్దు చేసిండ్రు, 46,000 ఇండ్ల బిల్లులు రద్దు చేసిండ్రు. ఏది లేదండి. రియల్ గా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, రియల్ గా వలస అంటే ఒకటి నాకు తెలియక అడుగుతా, ఈ రోజు కూలిపోయినటువంటి వాళ్ళు డోర్ లాక్ చేయరా?
డోర్ లాక్ చేస్తే డోర్ లాక్ అంటారా? అంటే వీళ్ళకి నిజమైన చిత్తశుద్ది లేదు. కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కిరణ్ సర్కార్ గాని కేంద్రంలో ఉండేటటువంటి సోనియా గాంధీ గారికి గాని ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటే డోర్ లాక్ అంటే పక్కింటోళ్ళని అడగాలి. ఏమమ్మా ఇతను ఎక్కడ పోయిండు, బాలమణ్యమ్మ ఉందా లేదా, కూలి వెళ్ళిందా, మరి ఏంది పరిస్థితి అని. అంటే నిజంగా అవగాహన లేనటువంటి ఈ నాయకులకు ప్రజల కష్ట సుఖాలు ఏం తెలుస్తాయని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మహిళగా, ఒక రైతుగా నేను ఒకటే చెప్పాను. అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి, నీ ఇందిరమ్మ బాటనో యా బాటనో తెలియదు. ఇందిరమ్మ పేరు మీద అనేకమైనటువంటి పథకాలు, రాజీవ్ గాంధీ గారి పేరు మీద కూడా అనేకమైనటువంటి పథకాలు పెట్టినటువంటి నాయకుడు మా నేత రాజశేఖర రెడ్డి గారు. ఇందిరమ్మ బాట అని చెప్పినా కనీసం ఇందిరమ్మ ఫోటో లేదు, ఇందిరమ్మ ఫోటోకు దండ లేదు. అంటే నీ చిత్తశుద్ధాన్నే మేధావులు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రోజు వికలాంగులతో ముఖాముఖి పెట్టినాం. మరి ఈ రద్దు చేసినటువంటి పెన్షన్లు ఇవ్వండి, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇండ్ల బిల్లులు కానీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి నేను ఒక మహిళగా పోతే నా కార్యకర్తలు 22 మందితో మా అందరిపైన అక్రమ కేసులు పెట్టి, ఇంకొకటి జోక్ ఏంటంటే నాన్ బెయిలబుల్ కేసులంట 3 రోజులు జైల్లో పెట్టినటువంటి నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీతో. ఒక మహిళని కూడా చూడలేదు. నేను ఇట్లే సింగిల్ గా వెళ్ళాను. నాతో ఏమున్నాయండి? నేను చెప్పాను, అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రి అరుణమ్మ గారు ఉన్నారు, అమ్మ ఒక మహిళగా నన్ను చూడండి, ఇదో నేను తీసుకొని వచ్చిన వినతి పత్రం, ఇది మీకు ఇస్తాను అంటే స్వేచ్ఛ లేదండి, ఒక మహిళగా ఒక పౌరురాలిగా లేదా అని అడగడం జరిగింది. అయినా వీళ్ళకు చిత్తశుద్ది లేదు కాబట్టి నిజంగా వాళ్లకు నిజమైన చిత్తశుద్ది ఉంటే వెంటనే రాజీనామా చేసి పక్కకు తప్పుకుంటే బాగుంటుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే అది మహానేత ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కాబట్టి. రైట్. సత్యయ్య గారు కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. సత్యయ్య గారు నమస్తే అండి. సత్యయ్య గారు నమస్తే సార్, మాట్లాడండి. బాలమణిమ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం అన్నా. బాగున్నారా మేడం? బాగున్నామన్నా. బాగున్నారా మీరు? ఏంది మేడం ఈ రాజకీయాలు, ఈ పరిస్థితి మా జగన్లో ఎందుకు చేస్తారు వీళ్ళు? అన్న వాళ్ళు దుర్మార్గులన్నా. జగనన్న బయట ఉంటే వాళ్ళ పప్పులు ఉడకవు, వాళ్ళ పబ్బం గడవదు. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి మేడం ఈరోజు రాహుల్ గాంధీ వాళ్ళ అల్లుడు ఆయన మాత్రం అవినీతి చేయొచ్చు, మరి ఎంతేం చేయొచ్చు, వాళ్ళ మీద శిక్ష జైలు మేడం వాళ్ళకు. అన్న ఇదంతా కూడా ప్రజలు గాని మేధావులు గాని మీలాంటి వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా గమనిస్తా ఉన్నారన్న. సోనియా గాంధీ అల్లుడికి, బిడ్డకు, కొడుకుకు ఒక న్యాయము, మన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక న్యాయమాన్ని. దీన్ని తప్పకుండా భగవంతుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడు చూస్తాడన్న. త్వరలోనే వాళ్ళకు కూడా పనిష్మెంట్ జరగబోతుంది. మన విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు, భారతి గారు ఏ విధంగా అయితే జైలు దగ్గరికి పోయి మన జగనన్న గారిని కలుసుకొని సాధక బాధకాలు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ఏ విధంగా వెళ్తే వీళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, రేపు తన అల్లుడు జైల్లో ఉంటే అదే పరిస్థితి సోనియా గాంధీ గారికి, సోనియా గాంధీ కూతురైనటువంటి ప్రియాంకకు తప్పకుండా వస్తుందని చెప్పి నా భావన వ్యక్తం చేస్తా ఉన్నా. రైట్. హరి కాల్ చేస్తారండి కువైట్ నుంచి. హరి గారు నమస్తే అండి. హలో, నమస్తే హరి గారు. నమస్తే అండి, మాట్లాడండి. బాలమణి గారు మాట్లాడండి. బాలమణి మాట్లాడతాం. నమస్కారం అన్నా. అన్నా నమస్తే అన్నా. హలో హరి గారు, కాల్ కట్ అయినట్టుందండి. సో పాలమూరులో ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం. అంటే కరువు జిల్లా, వలసల జిల్లా అనే పేరున్న పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 4 ప్రాజెక్టులు ప్రకటించడం జరిగింది. అవి ఎంతవరకు వచ్చాయి, వాటి పరిస్థితి ఏంటి? పాలమూరు జిల్లా మొదటి నుంచి కూడా వలసల జిల్లా, లేబర్ జిల్లాగా ఒకటి పేరుందన్న. పాలమూరు జిల్లాను పసిడి జిల్లాగా మార్చాలని చెప్పి మహానేత రాజశేఖర రెడ్డి గారు మొదటి పర్యాయం ముఖ్యమంత్రిగా అయినప్పుడు 4 ప్రాజెక్టులు మా పాలమూరు జిల్లాకి ఇచ్చిండు. కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా. ఈ 4 ప్రాజెక్టులు కూడా మొదటి 5 సంవత్సరాలు శరవేగంగా పనులు జరిగినవి. మహానేత చనిపోయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందనంగా వేసిన పైపులు పూడిపోతున్నవి, తీసిన కాలువలన్నీ కూడా పూడిపోతున్నాయి. మరి ఈ రోజు చిత్తశుద్ది లేనటువంటి ఈ ప్రభుత్వము నిజంగా నతనడకలు నడుస్తున్నటువంటి పనులను శరవేగంగా పూర్తి చేయకుండా ఇందిరమ్మ బాటలో మీరు ఇప్పుడు చెప్పిన విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఏదో ఆదరాబాదరాగా 2 ప్రాజెక్టులు పూర్తి అయినాయి కానీ అది మాత్రం నిజంగా నేను జిల్లావాసిగా, నిజంగా ఒక మహిళగా చాలా సిగ్గుపడుతున్నానండి. ఎందుకంటే మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే మా మహానేత ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలలో భాగంగా ఈ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు, దానిపైన ఎందుకు నీకు అవగాహన లేదు? మీకు నిజమైన చిత్తశుద్ది ఉంటే 4 ప్రాజెక్టులు కంప్లీట్ పూర్తి చేయాలి. ఉన్న 2 ప్రాజెక్టులు కూడా నీకు పూర్తి కాకుండా నువ్వు వచ్చినప్పుడు స్విచ్ ఆన్ చేసిన, నీళ్లు దుంకిన, రైతులు నిజంగా ఎంతో ఆనందపడ్డారు.
మా పాలమూరు జిల్లా పసిడి జిల్లాగా మార్చాలనే మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఈ రోజు నెరవేరబోతుందని చెప్పి వాళ్ళ కళ్లల్లో ఆనంద బాష్పాలు చూసినాం. కానీ తను ఫ్లైట్ ఎక్కిండో లేదో, ఆ హెలికాప్టర్ ఎక్కిండో లేదో తుస్సుమని. అంటే ఇంత చిత్తశుద్ది లేని కార్యక్రమాలు మీరు ఎందుకు చేస్తారని చెప్పి ప్రజలు నిజంగా వాపోతున్నారు, బాధపడతా ఉన్నారు. కలీం కాల్ చేస్తారండి సౌదీ నుంచి. కలీం గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. మేడంకి ఇస్తారా మాట్లాడండి. నమస్కారం అన్నా. హలో నమస్తే. నమస్తే అన్నా. నమస్కారం మేడం. నమస్తే అన్నా. పూర్వకాలంలో పెద్దలు పాపం చేస్తే కొంచెము లేట్ గా పాపానికి అనుభవించేటోళ్ళు. ఈ రోజు ఎప్పటికప్పుడే అనుభవిస్తున్నారు. జగన్ సార్ గారికి చేసిన అన్యాయానికి తన అల్లుడి మీద వచ్చిన నిందకు ఇప్పుడు సోనియా ఎలా ఉద్ధరిస్తారు, ఎలా సమాధానం ఇస్తారు? దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఏమంటారు బిజినెస్ మ్యాన్ అంటే ఎవరు బిజినెస్ మ్యాన్? సార్ దగ్గర ఆయన దగ్గర బ్యాలెన్స్ లేకుండా 0 బ్యాలెన్స్ లో బిజినెస్ మొదలు పెట్టారు. ఈ సార్ దగ్గర బ్యాలెన్స్ తోటి బిజినెస్ మొదలు పెట్టారు. మన దివంగత నేత ఎన్నో మా తీర ప్రజలకు రూపాయికి వైద్యం చేయించారు, భూమి ఇచ్చారు, అన్ని ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. వాళ్ళకి ఎక్కడికి వచ్చింది? సరే వాళ్ళకి నెహ్రూ కాలం నుంచి వచ్చిందట. మరి వాళ్ళకి నెహ్రూ కాలం నుంచి ఉంటే వాళ్ళ అల్లునికి ఎక్కడి నుంచి వచ్చిందని మేడం గారు చెప్పాలి. దీని గురించి చర్చించడం లేదు. అంతేగాని అది కప్పిపుచ్చుకొని ఒక్కటే దొరికిర్రు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఎప్పుడు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ లో మన జగన్ సార్ గురించే మాట్లాడరు. ఎందుకంటే ఈ పులిని బయటికి రావద్దు, ఈ పులి బయటికి అందరినీ కప్పుకొని దాని గురించి ఆ పులిని బోర్ల పెట్టి ఈ రాజశేఖర్ ఏంటంటే మన చంద్రబాబు నాయుడు, ఈ మన కిరణ్ కుమార్ రెడ్డి తిరుగుతున్నారు. ఈ రోజు నేను చూశాను. అది ఏంటంటే అది తండా ప్రజల గురించి మాట్లాడుతుంటే నవ్వుతున్నారు. అది నవ్వేనండి అన్న. ఒక్కటి మాత్రం చెప్పొచ్చు అన్న, సోనియా గాంధీ గారి సబ్జెక్టుకు వస్తేనంటే సోనియా గాంధీ గారి అల్లుడు ఏది ఏ స్థాయి నుంచి వచ్చిండు, 0 దందన ఏ దందన అనేది పబ్లిక్ అంతా గమనిస్తా ఉన్నారు. అది మనం చెప్పాల్సిన అవసరం లేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి తాత అయినటువంటి రాజారెడ్డి గారు పుట్టుకతోనే లక్షాధికారి అన్న. అప్పట్లోనే నాకు తెలిసినంత వరకు 1500 ఎకరాల పొలం ఉన్నదంట. 1500 ఎకరాలకు భూస్వామి అయినప్పుడు రాజారెడ్డి గారు మరి 1500 ఎకరాలకు తగ్గట్టు ఎన్ని లక్షలు సంపాదించిండొచ్చు? అది నువ్వు ఎట్లా సంపాదించినవంటే దానికి అర్థమేముంటుందన్నా? చంద్రబాబు నాయుడు గారు మొదట ఎలక్షన్ ప్రచారంలోకి వచ్చినప్పుడు 2 ఏళ్లు చూపించిండు. చిత్తూరు జిల్లాలో నా సొంత ఊర్లో 2 ఎకరాలు ఉందని. 2 ఎకరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 200 కోట్లకి ఎట్లా అధిపతి అయిందంటే ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? తన కొడుకు లోకేష్ గారి పరిస్థితి ఏంటి? తన భార్య పేరు మీద చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి పాల ఉత్పత్తి కేంద్రాన్ని మూసివేసి తన భార్య పేరు మీద హెరిటేజ్ ప్రోగ్రాం పెట్టేసి దానికి ప్రయారిటీ ఇచ్చినటువంటి నీచమైన సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిదన్నా. ఈ రోజు మన జగన్ గారిదో లేకుంటే రాజశేఖర రెడ్డి గారిదో కాదన్నా. రాజశేఖర రెడ్డి గారు గాని, రాజశేఖర రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజారెడ్డి గారు గాని పుట్టుకతో లక్షాధికారులు కాబట్టి లక్షాధికారి బిడ్డ కోటీశ్వరుడు అవుతాడు గాని కిందికి దిగజారాడు ఎవరికైనా. ఎంత చెట్టుకు అంత గాలన్నా చందనంగా ఈ రోజు మన జగన్మోహన్ గారి పరిస్థితి ఉందన్నా. రైట్. హకీం కాల్ చేస్తున్నారు సౌదీ నుంచి. హకీం గారు నమస్తే. హకీం గారు హలో. హకీం గారు సాక్షి వేదిక ఛానల్ వాళ్ళకి ఫస్ట్ యాంకర్ గారికి నమస్కారం. నమస్తే. బాలమణి గారు అమ్మా నమస్కారం అన్నా. వాళ్ళు మీరు చెప్తున్నా. నమస్తే అన్నా. అమ్మా మన ప్రపంచంలో అన్నా ప్రతి ఒక్క చోట అవకాశం ఉందమ్మా, దగా ఉంది. మన పిల్లల్ని మనం పెంచుకోవడానికి మన ధర్మం జరగట్లేదు. ఒక అన్నకి ఒక తమ్ముడు పెట్టలేదు, అక్కడ నా తమ్ముడు పెట్టలేదమ్మా. అయితే కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు నేను వచ్చిన తర్వాతే ఈ ప్రజలకి పేదోళ్ళకి తెలిసింది. ఇవాళ నిన్న జరిగింది అది వేరమ్మా, ఇవాళ జరిగింది వేరు. అయితే కూడా వాళ్ళు ఈ వేదిక టీవీలో పెట్టిన వేదిక పెట్టిన తర్వాత మేమంతా ఫోన్ చేస్తే డైలీ చేస్తామమ్మా మేము డైలీ. అయితే కూడా మనం ఒకటి ఆలోచించాలమ్మా, అందరిది ఒకటే ఉద్దేశం. అంటే మన పిల్లలు ఎట్లా చూసుకుంటామో మన పార్టీని ఎట్లా చూసుకుంటే ఆ చంద్రబాబు నాయుడు కూడా అట్లాగే ఉండేవాడు. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి లాగా ఉండేవాడు. ఎందుకంటే ఆయన్ని 94 లో ఆయన అలిపిరిలో చేసిన పొరపాట్ల వల్ల రూలింగ్ ఉంది. అయితే కూడా ఉండేసుకుని ఆయన తర్వాత రాజశేఖర రెడ్డికి వెళ్ళి పాదయాత్ర అంటే మన పాదయాత్ర ఆయన చేస్తే ఏం చేస్తున్నాడు? ఆయన ఎవరో నినగాకమని వచ్చిన లింగయ్య ఎవరో ముఖ్యమంత్రి. ఆయన మీరు ఏంటి ఒకటే పని లేదా వీళ్ళకి? అన్నా ఏదో సామెత ఉంది కదన్నా, కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా
మరి అది పాదయాత్ర ఎవరిది అంటే రాజశేఖర రెడ్డి గారికే చెందుతుందన్న పాదయాత్ర అనే వర్డును మనం యూజ్ చేయాలంటే. మరి ఇన్ని రోజుల నుంచి ప్రజల కష్టసుఖాలు తెలవలేదన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కొత్తగా ప్రజల్లోకి వెళ్లి మీకోసం అనే బదులు నా కుర్చీ కోసం వస్తుందంటే బాగుంటుంది, నా భార్య బిడ్డల కోసం వస్తుందంటే బాగుంటుంది. కానీ చాలా చిత్తశుద్ది లేకుండా నిజంగా ఎంత వీళ్ళు అధ్వాన్నంగా ప్రజల్లోకి వెళ్తున్నారంటే నిజంగా చాలా బాధేస్తుందన్న. ఒక్క విషయం మాత్రం చెప్పొచ్చు అన్న, మీరు అలిపిరి దగ్గర అన్నారు, నాకు నిజంగా బాగా గుర్తుందన్న. చూసేవాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా ఏమనుకున్నా బాగలేదు. అలిపిరి దగ్గర జరిగినటువంటి సంఘటనలో యాక్సిడెంట్ అయినప్పుడు ఒక చేతికి కట్టుకట్టిండు, కుడి చేతికి రైట్ హ్యాండ్ కు. తర్వాత హాస్పిటల్ వచ్చినాక లెఫ్ట్ హ్యాండ్ కట్టిండన్న చంద్రబాబు నాయుడు. ఎందుకంటే సంతకాల సేకరణ ఉంటుంది కదన్నా, నిజంగా దెబ్బ తగిలితే రైట్ హ్యాండే ఉంటుందన్న. అంటే నిజంగా ప్రజలు ఇది ఎవరు కూడా గమనించారన్న. అప్పుడు నేను జడ్పీటీసీగా ఉన్నా, నాకు బాగా గుర్తుందన్న. అప్పుడు చాలా ఖండనలు కూడా వచ్చినాయి మిగతా పార్టీల నుంచి కూడా. కాబట్టి చిత్తశుద్ది లేనటువంటి నాయకుడు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజల మధ్యలో దొచ్చుకుపోవాలన్నా అది ఒక రాజశేఖర రెడ్డి గారికి తప్ప వేరే వాళ్ళకి కాదన్నా. మనం ఒక్కటి మాత్రం ఆలోచించాలి, భగవంతుడు ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం జరుగుతుందన్న. నజీరుద్దీన్ కాల్ చేస్తారు సౌదీ నుంచి. నజీరుద్దీన్ గారు నమస్తే అండి. నజీరుద్దీన్ గారు కాల్ కట్ అయినట్టుందండి. సో చెప్పండి, వైఎస్ జగన్ పాదయాత్రని ఓదార్పు యాత్రని చేస్తున్న క్రమంలో ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత అధికార పక్ష నేత ఇద్దరు కూడా యాత్రలంటూ తిరుగుతున్నారు. సో యాత్రల పర్వం ఏంటి, ప్రజలు వీటిని ఎంతవరకు విశ్వసించే పరిస్థితి ఉందంట? కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కైందన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇది ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. వీరి కుర్చీ కోసమే వాళ్ళ ప్రాకులాట తప్ప నిజమైన ప్రజా సేవ చేయాలనే ఉద్దేశం వాళ్ళకి ఏమాత్రం లేదన్నా. ఈ రోజు ఇందిరమ్మ బాట పేరు మీద ఏదో ప్రజల్లోకి వెళ్తే కిరణ్ కుమార్ కు ఏదో కిరీటం వస్తుందన్నా, చంద్రబాబు నాయుడు గారు మీకోసం నేను వస్తున్నా అని చెప్పి ప్రజల్లోకి వెళ్తే మళ్లీ తనకు ఏదన్నా వస్తుందనేది లేదు. ఇదంతా చావుకేక వాళ్ళది, మళ్లీ తిరిగి పుట్టుకేక కాదు. పుట్టుకేక ఎవరిదంటే ఇప్పుడే మనం పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జనం మధ్యలోకి వెళ్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు పావురాల గుట్టలో చనిపోయిన తర్వాత తండ్రి చనిపోయినటువంటి ప్రదేశానికి వెళ్లి వారితో పాటు చనిపోయినటువంటి వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మొక్కి తిరిగి ప్రయాణమై నల్లకాలువ దగ్గరకు వచ్చినప్పుడు అన్నా, నాలాంటి మీలాంటి చాలా మంది లక్షలాది మంది అభిమానులు నల్లకాలువ దగ్గరికి చేరుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజలను చూసి నిజంగా చాలా హట్ అయ్యిండు. మనం కూడా టీవీలలోనే చూసినా, నేను కూడా అక్కడ వెళ్ళలేదు. అప్పుడు తన హృదయం నుంచి వచ్చింది, నాన్న నువ్వెక్కడున్నావో నాకు తెలియదు కానీ నువ్వు పోతూ పోతూ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయినావన్నా. నాన్న, ఈ కుటుంబం కోసం నేను తప్పకుండా 6 నిమిషాలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం నీవు చేసినటువంటి సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగేలా నేను చేస్తా, నీ కోసం చనిపోయినటువంటి కుటుంబాలకు తప్పకుండా ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి నల్లకాలువ దగ్గర ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. తన మనసు నుంచి హృదయం నుంచి వచ్చినటువంటి మాట అది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పేరు మీద ప్రజల్లోకి వెళ్తుంటే అతనికి వచ్చేటటువంటి విశేష స్పందన ఆ ప్రజలను చూసి వీళ్లు తట్టుకోలేక కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి, ఇబ్బందులు చేయాలి, వారి వెంట ఉండేటటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనే ఒక కుటిలమైనటువంటి నీచమైనటువంటి రాజకీయాలతో వీళ్ళిద్దరు పోతా ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. వీరు ఎన్ని పాదయాత్రలు చేసినా ఏం చేసినా వీళ్ళకి ఏం మాత్రం ఉండదన్నా. ఒక్కటి మాత్రం మేము చెప్తాం, రేపు కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనేది పుట్టిన బిడ్డ నుంచి పండుటి ముసలమ్మ వరకు ముసలి తాత వరకు కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ రోజు కొడుకులు పుట్టినా గానీ ఈ రోజు నేనే ఉన్నా, మా నాన్నకు మేమిద్దరం బిడ్డలం. మా నాన్నని ఈ రోజు మేము చూసేటటువంటి పరిస్థితిలో లేం ఉదాహరణకు. కానీ రాజశేఖర రెడ్డి గారు నేనున్నాను నీకు నీ పెద్ద కొడుకుగా అని చెప్పి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల పెన్షన్ గా 200 రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి నాయకుడు ఎవరంటే మహానేత రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు ఈ రోజు పల్లెటూర్లలో నేను కూడా ఉన్నాను, సర్పంచ్ స్థాయి నుంచి వచ్చినటువంటి దాన్ని. కాబట్టి ఒక హోటల్కి వెళ్లి అవ్వ గాని తాత గాని ధైర్యంగా నాకు 1వ తారీఖు వస్తే నా పెన్షన్ వస్తుంది, అయ్యో నాకు చాయ్ పోయి, ఒక కిరాణా డబ్బా దగ్గరికి వెళ్లి నాకు 200 వస్తుంది, నీ అప్పు కడతా, నాకు ఒక తమలపాకులు ఇవ్వు, ఆకు ఒక ఇవ్వు, బీడీ ఇవ్వు అంటే అంత ధైర్యంగా ఉన్నారు. వికలాంగులు కూడా నిజంగా నిరుత్సాహపడి ఇళ్లలో ఉండకుండా వాళ్ళు కూడా వాళ్ళ స్వశక్తితో బతికేటటువంటి 500 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వికలాంగులు గుర్తు రాలేదా, ముసలు గుర్తు రాలేదా? ఆయన ప్రకటిస్తున్నారంటే మేము అధికారంలోకి వస్తే కనుక మీకు ఇంత డబ్బులు ఇస్తామని. మరి 9 సంవత్సరాలు ఎక్కడ పోయింది?
9 సంవత్సరాల నుంచి లేదా? అది ఉంటే ఎందుకు చేయలేదు? ఈ రోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. 9 సంవత్సరాలు ప్రజలు మీకు పరిపాలించమని ఇచ్చింది మీ చేతికి, మరి దాన్ని ఎందుకు వినియోగించుకోలేదు? నీ భార్య బిడ్డలకు కట్టబెట్టినవా? సో ఈ పథకాన్ని గురించి మనం మాట్లాడితే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలని ఇప్పుడున్న ప్రభుత్వం నీరుగార్చిందని చెప్పొచ్చు. ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, మీరు ఏ కార్యక్రమాలైనా సరే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే వాటిని ఏ విధంగా కొనసాగించవచ్చు? మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ ఈ రోజు తూట్లు పొడుస్తున్నటువంటి మాట నిజము. దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదండి. మహానేత ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు తిరిగి మూతపడకుండానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జనం మధ్యలోకి వెళ్లి ఈ రోజు ఒక పేషెంట్, హార్ట్ పేషెంట్ ఈ రోజు కేర్ హాస్పిటల్ గాని, యశోద గాని, నిమ్స్ గాని కనీసం మెట్టెక్కలేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాళ్లకు ఈ రోజు మంచి శస్త్రచికిత్స చేసి వాళ్ళ ప్రాణాలు రక్షించినటువంటి ఆరోగ్యశ్రీని ఈ రోజు అనారోగ్యశ్రీగా మార్చినటువంటి ఘనత ఈ రోజు ఈ రెండు పార్టీలది. పాలకపక్షం ఎప్పుడైనా గానీ ప్రతిపక్షాన్ని ధీటుగా పోవాలి, ప్రతిపక్షం పాలకపక్షాన్ని ఎప్పుడు కూడా తప్పులు పెంచుతూ పోవాలి. కానీ వాళ్ళిద్దరు కుమ్మక్కైనప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ప్లీనరీ సమావేశంలో చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పిండన్న, నేను మా నాన్నగారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా ఇంకా ఎక్కువ పథకాలు నేను అమలు చేస్తా, దాన్ని నేను రుజువు చేసి చూయిస్తా అన్నాడు. మాట తప్పని మడమ తిప్పని వంశాన పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాట పైన ప్లీనరీలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటాడనే ఆత్మవిశ్వాసంతో ఈ రోజు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉన్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, అన్న మాట పైన నిలబడతాడు. మాట తిప్పని మడమ తిప్పని వంశంలో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అన్న మాట నిలబడి ఉంటాడనే దాంట్లో మాత్రం మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రేపు కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. నర్సిరెడ్డి కాల్ చేస్తారు కాలిఫోర్నియా నుంచి. నమస్తే అండి రెడ్డి గారు. నర్సిరెడ్డి గారు, హలో నర్సిరెడ్డి గారు. కాల్ కట్ అయినట్టుందండి. సో ఇప్పుడు పథకాల గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పథకాల్ని మాత్రం కొనసాగించాల్సిందే, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి మిగతా ఏవైనా సరే వైఎస్ఆర్ పేరు ప్రస్తావించకుండా ఆయన పథకాల్ని మాత్రం సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో దీన్ని ప్రజల్లోకి ఇది ఏ విధంగా వెళ్ళే పరిస్థితి అంటారు? ప్రజలు నవ్వుతా ఉన్నారండి. ఇప్పుడు ప్రవేశపెట్టింది ఎవరంటే వైఎస్ఆర్ అంటారు. నువ్వు వైఎస్ఆర్ కాకుండా వేరే పేరు తీసుకపోతే ప్రజలు నమ్ముతారా? నిన్ను చీపుర్లతో కొడతారు. ఎందుకంటుంటే మీడియా ద్వారా, అంటే పథకాల మీద ఆయనకి చిత్తశుద్ది లేదని అనుకుంటారు. అంతే కదండి. నీకు చిత్తశుద్ది ఉంటే 9 సంవత్సరాలు నీకు ఇచ్చింది కదా, ఎందుకు చేయలేదు? ఈ రోజు నువ్వు మళ్ళా అది యథావిధిగా కొనసాగాలంటున్నావు. నీవు వ్యవసాయం దండగా అన్నావు, శుద్ధ దండగా అన్నావు. వ్యవసాయం దండగా అన్న దాన్ని మహానేత రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగ, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక, రైతు కాల 100% ఉన్నదండి. నర్సిరెడ్డి కాలర్ తీసుకుందాం. నమస్తే రెడ్డి గారు. నర్సిరెడ్డి గారు, నా పేరు బసిరెడ్డి అండి. ఓకే, సారీ సార్, ప్లీజ్ టాక్ టు బాలమణిమ్మ గారు. బాలమణమ్మ అన్నా నమస్కారం. అన్నా నమస్కారం అమ్మా, నా పేరు బసిరెడ్డి అంటారమ్మా. బసిరెడ్డి అన్నా నమస్తే అన్నా, బాగున్నారా? బాగున్నామ్మా. అన్నా ఎలా ఉన్నావు? అన్నా చాలా బాగున్నా. మొన్న ఇంటికి వచ్చింది లేకుంటే నువ్వు అన్నా అమెరికా నుంచి వచ్చి కళానికి వస్తే నువ్వు లేకుంటే కదా అన్నా. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజు రాష్ట్ర ప్రజలలో కూడా చాలా రకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు కదన్నా. మీరు అమెరికాలో ఉంటున్నారు, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థితిగతుల గురించి అక్కడ ఉండేటటువంటి మీ ఫ్రెండ్స్ గాని, మీ కుటుంబ సభ్యులు గాని ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ టీడీపీలు రెండు కుమ్మక్కై ఏ విధంగా చేస్తున్నారన్నా? అమ్మా ఒకటి చెప్తా చూడమ్మా, రాష్ట్రము నాశనం అయిపోయింది వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత. అవునన్నా, రాష్ట్రము నాశనం అయిపోయింది, అది నాకు తెలుసు. అన్నా నేను ఇప్పుడు ఇండియాలో ఎక్కువ ఉంటున్నాను, మీకు తెలుసు. అవునన్నా. ఇకపోతే ఇప్పుడు మీరు మహబూబ్నగర్ జిల్లాను ఎలా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పనేది నా సమస్య అమ్మా. ఇకపోతే ఈ మన 4 ప్రాజెక్టులు కాదు, 4 అంటున్నారు, కానీ మన దగ్గర 6 ప్రాజెక్టులు ఉన్నాయి. వైఎస్ఆర్ గారు నన్ను హెలికాప్టర్లో తీసుకెళ్లి ఈ ప్రాజెక్టులు చూపించి, జూరాల ప్రాజెక్టులు చూపించి బసి మనం ఈ రాష్ట్రం అంతా ఇలా పచ్చగా చేయాలని చెప్పని అన్న రోజులు ఉన్నాయి. అవునన్నా. మనం ఈ
ప్రాజెక్టులు ఎలా ముందుకు తీసుకెళ్తామమ్మా. అది మనకు కావాల్సింది ఏంటంటే మనం కొట్లాడుకుంటాము. మనం వ్యత్యాసాలు ఉండొచ్చు తెలుగుదేశంతోనో గాని కాంగ్రెస్ తోనో గాని ఏమన్నా గాని, కానీ మన మహబూబ్నగర్ జిల్లాను ఎలా ముందుకు తీసుకెళ్తాము, మన ప్రోగ్రామ్ ఏమి, మన నెట్టెంపాడు గాని, మన భీమా గాని, భీమా 1 ప్రాజెక్ట్ గాని, భీమా 2 ప్రాజెక్ట్ గాని, దాని తర్వాత కోయల్ సాగర్ గాని, దాని తర్వాత ఏది మన మా చిన్న కాన్స్టిట్యున్సీల ఒకటి ఉంది కదా ప్రాజెక్ట్, అది బసిరెడ్డి గారు. అన్న, మన పాలమూరు జిల్లాలో ఉండేటటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ కంప్లీట్ కావాలంటే మాత్రం అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి నుంచే సాధ్యం అనేది మన పాలమూరు జిల్లా వాసులందరూ కూడా ప్రగాఢ సంకల్పం అన్నా. ఎందుకంటే ఈ చిత్తశుద్ధి లేనటువంటి ఈ 2 పార్టీలకు చేత కాదన్నా. ఒకటి మాత్రం వాస్తవం అన్నా, ప్రజల పక్షాన నిలబడి విజయమ్మ గారు ఈ రోజు ప్రజల మధ్యలోకి వెళ్లి పెండింగ్ లో ఉండేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు విజయమ్మ గారు నడుం బిగించిందన్న. మనం విజయమ్మ గారి అడుగుజాడల్లో అడుగు వేస్తూ విజయమ్మ గారికి బాసటగా నిలుస్తూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జరుగుతున్నటువంటి అన్యాయానికి మనమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రం ఎవరు కూడా దీన్ని కరెక్ట్ అనే ఉద్దేశంతో మన పాలమూరు జిల్లాలో లేదన్నా. ఎందుకంటే పాలమూరు జిల్లా పసిడి జిల్లాగా మార్చాలనేది దృఢ సంకల్పము మన మహానేత రాజశేఖర రెడ్డి గారిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇది సాధ్యమవుతుందనేది మాత్రం నా నమ్మకం అన్నా. థ్యాంక్ యూ మనమ్ గారు. థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు సాక్షి స్టూడియోస్. ఇది ఇవాల్టి వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మన సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. చూస్తూనే ఉండండి సాక్షి.